ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ దిన పునరుత్థాన ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించిన వాక్య సత్యములను మన ఆత్మీయ జీవితానికి సిద్ధపరచుకొని, స్థిరపరచుకొని, ఆత్మీయంగా బలపరచుకొని, పరిశుద్ధతలోనికి, అత్యంత పరిశుద్ధతలోనికి మనము నిత్య జీవమునకు వారసులయ్యే దిశలో పయనమవ్వాలని ఆత్మదేవుడు మనకు ఈ నిర్మల కొన్ని సత్యములను మాట్లాడుతూ వస్తున్నారు. మనము పరిశుద్ధ గ్రంథములో ప్రతినిత్యము అనేకములైన సత్యయుక్తమైన, మర్మయుక్తమైన ఆత్మీయ బోధలను తద్రీతిగా ధ్యానిస్తున్న క్రమంలో ఈ దినమునకై పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న గొప్ప ఆత్మ సత్యం ఏంటంటే, సర్వ మానవాళికి వారి యొక్క విశ్వాస జీవితంలో జీవిస్తున్న ఆత్మీయతలో బలపరచబడినటువంటి విశ్వాసులకు ఆయనే అనగా దేవుడే పరిశుద్ధాత్మ రూపంలో వారితో నివసించడానికి ఆయన సిద్ధపడి ఒక యోగ్యకరమైన ఆత్మీయ స్థితిని అనుగ్రహించిన గొప్ప సత్యాన్ని మనం ఈ దినాల ధ్యానిస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. పాత నిబంధన భక్తులైతే ఆయా రీతులుగా అనేకమైనటువంటి పర్యాయములు ఆయన వాక్కుతో ఆయనను ప్రత్యక్షతను చూశారు. ఆయన యొక్క ప్రత్యక్షతను ఆ భక్తులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అనుభవించారు. అయితే క్రొత్త నిబంధన భక్తులైన మనమందరికీ కూడా మనతో ప్రతినిత్యము ఆ దేవాది దేవుడు నివసించడానికి ఒక అద్భుతమైన, శక్తివంతమైన వాగ్దానాన్ని దేవాది దేవుడు సిలువ మానుపై అతి వాగ్దానాన్ని నెరవేర్చి మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన స్థితిని మనముగా యోచించి మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని పొందుకున్నామా లేదా అని ఒక ప్రశ్న వేసుకోవాలని దేవాది దేవుడు మనందరినీ ఒక ప్రశ్నతో మనల్ని వాక్య సందేశంలోనికి నడిపిస్తూ వస్తున్నారు. చూడండి, చదవబడినటువంటి వాక్యములు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనుష్యులమైనటువంటి మనతో మనకున్నటువంటి లోకములో ఉన్నటువంటి స్నేహితులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి మన భావోద్రేకాలను మనకు ముందుగా చూపించి ఆ యొక్క స్నేహితుడు అడుగగా ఆ యొక్క స్నేహితునికి అవసరం ఏదైనదో దానిని తీర్చిన విధానాన్ని దేవుడు ముందుగా మనకి తెలియజేస్తున్నారు. మనము గమనిస్తాం, ప్రపంచంలో బంధువులు ఉండొచ్చేమో కానీ, లేకపోతే అనేకమైనటువంటి మనుషులు మనతో స్నేహాలు చేయొచ్చేమో కానీ, మనకు మిత్రుడు అనగా స్నేహితుడు అని చెప్పబడినటువంటి ఒక వ్యక్తిని మీ జీవితాల్లో ప్రతినిత్యము కూడా గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. అయితే ఆ స్నేహితుకున్న లక్షణం ఏంటంటే, తన యొక్క స్నేహితుని యొక్క అవసరతలను ఏమైనప్పటికీ తీర్చే గుణం ఉంటుందని దేవుడు మనకి వాక్యంలో మొట్టమొదటిగా తెలియజేసి ఆయన మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనము స్నేహితులను కలిగి ఉంటున్నాం, మంచి స్నేహితులను కలిగి ఉంటున్నాం. తద్రీతిగా మన జీవన క్రమాన్ని చాటుతూ వస్తున్నాం. ఆ పర్వములో దేవుడు మాట్లాడినటువంటి మాటను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. 5వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుంటూ వస్తున్నాం. వారితో ఇట్లనెను, ఒకడుండగా వెళ్ళి, స్నేహితుడా బదులిమ్ము,
రాత్రులు నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టినప్పుడు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకుని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమారి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. దేవుడు మన యొక్క జీవన విధానాన్ని చెప్తున్నాడు. మనము అతిగా ప్రేమించే చిన్న పిల్లలు నిద్రిస్తున్నప్పటికీ, వారు లెగుస్తారనే భావన మనకున్నప్పటికీ, నీ స్నేహితుడు వచ్చినప్పుడు నువ్వు ఇస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా స్నేహితుడికి ఎంత ప్రాధాన్యత మన జీవితాల్లో ఇస్తున్నామో మనందరికీ తెలుసు. స్నేహితుడు అనే మాటను యేసుక్రీస్తు వారు భూలోకంలో అన్నారు. నేను మీకు నిజమైన స్నేహితుడు అనే మాటని ఆయన మాట్లాడారు. దేవుడు ఒక మనుష్యుడికి నిజమైన స్నేహితుడు అనే మాటని మాట్లాడిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారే. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్తాను. కాబట్టి నీ దేవుడు నీవు అడిగినప్పుడు ఏ ఈవులను అడిగినా కూడాను, ఏ యొక్క సమస్యల నుంచి విడుదల చేయమని అడిగినా కూడాను, ఏ అస్వస్థతల నుంచి విడుదల చేయమన్నా కూడాను, ఏ మానసిక సంక్షోభం ఉన్నా వాటిని విడుదల చేయడానికి కూడాను ఆయన సిద్ధముగా ఉన్నాడని ఈ దిన వాక్యాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఆయన అడుగటే తథ్యము. వెంటనే నా దేవుడు నీకు అనుగ్రహించగల దేవుడిని విశ్వసించాలి. దానికి ప్రధానమైనటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే ఆయన నీతో నివసించుటే. God himself lives with the believer and makes you to understand the power of the God. దేవుని యొక్క శక్తిని ఆ విశ్వాసి గ్రహించడానికి ఆయనే ఆ విశ్వాసి యొక్క శరీరంలోని చొచ్చుకొని ఆయనే జీవించి నీకు తోడుగా ఉండి లోకములో అనేకములైనటువంటి దుస్సంఘటనల నుంచి, అనేకములైనటువంటి సమస్యల నుంచి ఆయనే ఉండి నడిపించే ఏకైక దేవుడిగా ఉంటున్నారని మనం అందరూ గ్రహించబద్దలమవుతున్నాం. చూడండి, అదే అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాటని ఇక్కడ చదువుతూ వస్తున్నాం. 10వ వచనము, అడుగుడి మీకు తీయబడునని, అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని, వెదకు వానికి దొరుకును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని దేవుడికి ఒక్కసారి అందరూ స్తోత్రాలు. మీరందరూ మన మెట్ల మీద ఫ్లెక్సీలో ఈ మాట రాసేది మీరు ఒకసారి చదువుకోండి. మన చర్చ్ కాన్సెప్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందుకొని ఆయన యొక్క శక్తితో పరిశుద్ధులుగా తీర్చబడాలని. అందుకని ఆ రీతిగా మన సంఘమును పరిశుద్ధతలోకి నడిపించడానికి మనం ప్రాకులాడుతున్నాం. దేవుడు ఇప్పుడు మాట్లాడాడు, ఒక తండ్రిని గురించి మాట్లాడాడు, అతని ముందు స్నేహితుని గురించి మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. తండ్రికి బిడ్డలకు ఉన్న సంబంధాన్ని కూడా ఆయన ఇలా మాట్లాడుతూ వస్తున్నాడు. తండ్రి బిడ్డలకు ఏది అడిగితే అది ఇస్తాడు, కానీ అది కానిది ఎవ్వరు కూడా ఎందుకంటే మేనేది ఇస్తాడు తండ్రి. ఇప్పుడు కూడా ఒక ప్రశ్న వేస్తే చాలు తండ్రిని, ఆ తండ్రి ఆ బిడ్డల కొరకు తన ఆలోచన సరళిని మార్చుకుంటాడు. ఆ బిడ్డల కొరకు తను చేయవలసినటువంటి క్రియను జరిగించడానికి
బిడ్డలను సంతోషపెట్టడానికి ఆ తండ్రి తన యొక్క విధానాన్ని మార్చుకుంటాడని ఇక్కడ దేవుడు చెప్తూ నెగటివ్ ఫామ్ కూడా చెప్పాడు. ఏది అడిగితే అది ఇస్తాడని చెప్తూ అంటాడు. గుడ్డును అడిగితే, చేపలు అడిగితే అనగా నెగటివ్ వర్డ్స్ కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ తండ్రి యొక్క ప్రేమను గురించి దేవుడు చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ తండ్రి అయిన దేవుడు నీకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించుననే మాటని చెప్తున్నాడు. మీరు ఎప్పుడైనా కూడాను పరిశుద్ధాత్మ దేవుడిని నాకు ఇవ్వు దేవా అని మీ ప్రార్థనలో ఒక అంశాన్ని పెట్టుకున్నారా? దట్ ఇస్ ది క్వశ్చన్ టుడే గాడ్ ఇస్ పుట్టింగ్ టు యు ఆల్. పరిశుద్ధాత్మ దేవుని నాకు అనుగ్రహించు దేవా అని ఒక ప్రశ్న దేవుని అడిగారా? ఒకవేళ అడగకపోతే ఈ క్షణం నుంచి మీ మనస్సుల్లో ఆ ప్రశ్న వేసుకొని దేవుని ప్రతినిత్యం అడగటానికి ప్రయత్నం చేయండి. ఆ దేవుడు నీతోనే ఉండటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీ తలుపు వాకిట నిలవబడి ఉన్నాడు. ప్రకటనకారుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నీ వాకిట నేను నిలబడి ఉన్నాను. నువ్వు ఒకవేళ దేవుని వాకిట దగ్గరికి నువ్వు వెళ్ళలేదేమో, కానీ నీ దేవుడు నీ వాకిట దగ్గర నిలబడి ఉన్నాడు అని అంటున్నాడు. తట్టుచున్నాడు. ఆ స్వరము విని తలుపు వేసినాడు. అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతనితో భోజనం చేయి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకసారి గమనించండి, మనం ఈ లోక జీవితంలో జీవిస్తూనే ఉంటాం. మీరు గమనించాలి, ఎప్పుడైనా స్నేహితులు బంధువులు వస్తున్నారంటే మనం ఎంతగానో కాసుకొని ఉంటాం. కానీ నీ దేవుడైతే ప్రతి నిత్యము నీ వాకిట నిలబడి ఉన్నాడని గమనించండి. నీ వాకిట ఉన్న దేవుడిని నువ్వు మర్చిపోతున్నావు. నీ యొక్క దైనందిక జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకే నీవు వంగి నీ జీవితాన్ని గడుపుతున్నావు. దేవునికి నీవు స్థానం ఇవ్వలేకపోతున్నావు అని దేవుడు ఇది నాన్న మాట్లాడుతున్నాడు. If you do give the place and prominence to God, He will surely use you and bless you. దేవునికి స్తోత్రం. నీవు కనుక ఆ ఇంటిగా దేవుని ఆహ్వానించి ఆయన నీ సన్నిధికి చేర్చుకున్నావంటే ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అది కావాల్సిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి పాత నిబంధన భక్తులకైతే దేవుడు ఆయా సమయాల్లో దర్శనాలు ఇచ్చాడు. మోసెస్ అయితే సినాయి పర్వతం మీద ఆయన దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడిన స్థితిని మనం చూసాం. అనేక రీతిగా మోసెస్ తో దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు నీకైతే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంచడానికి నా దేవుడు నీ దేవుడు చేసిన ఒక క్రియను మీరు చెప్తారు. గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని మీరు చదువుకున్నప్పుడు నీ కొరకు ఆత్మనివ్వటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడో మీరు ఒకసారి చూడండి. 5వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. 3వ అధ్యాయం 13వ వచనము గలతీయులకు రాసిన పత్రిక. అక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానము. వాగ్దానం అంటే మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ లో ప్రామిస్ అంటారు. వాగ్దానం అంటే దేవుడు నీకు తన హృదయంలో ఉన్నటువంటి తలంపులను, మనస్సులో ఉన్న తలంపులను నేను నీకు ఇస్తాను అని ఇచ్చినటువంటి యోగ్యకరమైన ఆశీర్వాదకరమైన స్థితిని గమనించాలి. నీకు పరిశుద్ధాత్మను ఇస్తానన్న దేవుడు ఇవ్వటానికి ఒకటి అడ్డమైంది, పాపం అడ్డమైంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే తర్వాత వచ్చిన
విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆ శాపం నుంచి విమోచించి నీకు ఆత్మను ఏ ఆత్మనైతే నీకు ఇవ్వాలంటున్నాడో అటు ఆత్మలు చేయటానికి ఇవ్వటానికి శిలువ మారుపై మరణించాడని దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన మరణించి గాయపడి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడన్న సంగతిని కూడా మర్చిపోతున్నావు నీవు. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీతో నివసించడానికి అన్న విషయాన్ని కూడా నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? ఆ చర్చ్ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి పరిశుద్ధాత్మ లేదు లేదు లేదు. ప్రతి విశ్వాసకి పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. ప్రతి విశ్వాసతో దేవుడు నివసిస్తాడు. ప్రతి విశ్వాసకి దేవుడు సిద్ధముగా ఉండి ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు అని మీతో దేవుడు వాగ్దానాన్ని మీకు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారు? ఎందుకు పరిశుద్ధాత్మ వరాలను మీరు పొందలేకపోతున్నారు? పరిశుద్ధతలో మీరు ఎందుకు జీవిస్తూ కూడా దేవుని అడుగట్లేదు? నీ కోసం శాపగ్రాహి అయి ఆయన శిలువ మీద మరణించి నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు భద్రపరచుకోవాలి. యోహాను సువార్తలో ఆయన తెలియజేసిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనము 15వ అధ్యాయము 14వ అధ్యాయం. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపము ఆత్మను మీకు అనుగ్రహించును. తండ్రి అయిన దేవుని మనకి పరిశుద్ధాత్మని ఇవ్వటానికి ఆయన ప్రార్థించి మనకి ఇవ్వమని ఆయన అడిగినప్పుడు ఆయన అనుగ్రహించునంటున్నాడు. ఆయన అనుగ్రహించాడు. దానిని నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? అది దేవుడు ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితి. ఆ స్థితిలోనికి మనం ప్రవేశించడానికి మీ ప్రార్థనల్లో ప్రతి నిమిషము అడుగుడి. నీ కుటుంబంలో ఏ సమస్యనైనా ఆయనే తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏ సమస్య అయినా ఆయన తీస్తాడు. ఆయనే నీ పక్షముగా ఉండి ప్రార్థన చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన మీకు తెలియజేసిన ఈ సత్యాన్ని మీ జీవితానికి స్థిరపరచుకోండి. 26వ వచనము 8వ అధ్యాయం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా ఎంతకంటే ఫెసిలిటీ అవుతుందండి మనకి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆయనే నీ సమస్యల్ని ఆయన నీ పక్షంగా తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన ఇవ్వబోతున్న స్థితిని మనం ఎందుకు పొందలేకపోతున్నాం? ఎందుకు అన్యుల వలె మనము వారి కంటే గొప్ప స్థితిలో ఉండలేకపోతున్నాం అంటే మనముగా అజ్ఞానులమై ఉంటున్నాం. మనముగా ఆ స్థితిలోకి వెళ్ళలేని స్థితిలో జీవిస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడన్న వాగ్దానాన్ని పాత నిబంధన భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. యెషయా భక్తుడు తెలియజేసిన మాటని తద్రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. 32వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా
నా జనుల భూమిలో ఆనందపురములోని అన్నిటిలో ముండ్ల తుప్పలను బలరకస్ చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువకుము. నగరి విడువబడును. జన సమూహము పట్టణం విడువబడును. మనకి పరిశుద్ధాత్మ దేవుని పైనుంచి కుమ్మరించడానికి ఆయన ముందుగానే నిర్ణయించాడు. 59-21 విషయాలను కూడా మరొక సత్యాన్ని చదువుతాం. హల్లెలూయా హల్లెలూయా. 59-21. ఏమంటాడండి? పిల్లల నోటల నుంచి కూడా వారసత్వాన్ని ఇస్తాడంటున్నాడు. అది వాగ్దానం, నీకు నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దానిని ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? సిద్ధపడండి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీకు ఆత్మను అనుగ్రహించడానికి, నీతో నివసించడానికి. యావేలు భక్తుడు మరి యొక్క ప్రవచనాన్ని చేశాడు. 2వ అధ్యాయము 28వ వచనంలో చదువుకుంటూ వస్తున్నాం. యావేలు భక్తుడు చిన్న ప్రవక్తల్లో మీరు చదువుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఎట్టిటా? నేను సర్వజనుల మీద. ఇందులో పాస్టర్ అదే ఉందా? సర్వజనుల మీద, సర్వం లేని విశ్వాసుల మీద దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండడానికి ఆ దేవుని మనము ప్రార్థిస్తున్నాం. చదవండి. నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. దేవుడికి ఒకసారి స్తోత్రాలు. ఆ వాగ్దానాన్ని నేను నా గృహంలో చూస్తున్నాను. దేవుడు వాగ్దానాన్ని నేను చూస్తున్నాను. నెక్స్ట్ చదువురా. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశమునందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూప స్తంభములను కనపరచెదను. ఇప్పుడు కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడన్నీ కనపడుతున్నాయా? యాక్ట్లో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో దేవాతి దేవుడు మళ్ళా రీఇటరేట్ చేస్తాడు. ఈ యావేలు భక్తుడు చెప్పినటువంటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన భక్తులైనటువంటి మనందరికీ ఏ రీతిగా ఆయన కుమ్మరిస్తాడు, ఏ రీతిగా మన కుటుంబాల్లో ఉంటాడు, ఏ రీతిగా మన బిడ్డలతో ఉంటాడు, ఏ రీతిగా మన సేవకులతో ఉంటాడు, ఏ రీతిగా యవనస్తులకి దర్శనాలు ఇస్తాడు, ఏ రీతిగా వృద్ధులైన వారికి కళల కంటే ఎందుకు చెప్తున్నాడు? వృద్ధులైన వారికి ద మైండ్ సెట్ విల్ బి క్లోజ్. ఆ మనస్సు వృద్ధులైన వారికి పని చేయదు. ఆ వృద్ధాప్యంలో ఉన్న మనస్సును కూడా రీజనరేట్ చేసి దేవుడు కలలు కనే యోగ్యకరమైన ఆత్మీయ యోగ్యకరమైన స్థితిని అనుగ్రహిస్తానంటున్నాడు. రీజనరేషన్, ఆత్మీయతో కూడినటువంటి ఆత్మశక్తిని నా దేవుడు అనుగ్రహిస్తాడని ఈ దినాల్లో మనం అనుభవిస్తూ వస్తున్నాం. అదే వచనాన్ని అపొస్తలుల కార్యంలో భక్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటలు కుమ్మరించెదను. ప్రవచించెదను. కలుగును. కలలు కందురు. ప్రవచించెదరు. కలుగజేసెదరు. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన.
మీకు మీరుగా దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థించే స్థితిలోకి రండి. దేవుడు కార్యములు చేయబోతున్నాడు. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? కుటుంబ ప్రార్థన. ఎంతమంది ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది ఉదయకాలమున లేచి పరిశుద్ధ గ్రంథమును చదువుతున్నారు? ఎంతమంది పరిశుద్ధ గ్రంథమును రాత్రి జామున నిద్రించు సమయానికి ముందు వాక్యమును చదువుకుంటున్నారు? If you do can practice the sort of things, వీటిని మీరు కనుక చేసినట్లయితే మీకు ఈ లోకములో ఆటంకమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీతో ఉంటాడు. ఈ వాక్యాన్ని ఇవాళ చెప్పడానికి నేను సిద్ధపడ్డాను. వేరే వాక్యాన్ని నేను రాయించి చెప్పబోతున్నాను. పరిశుద్ధాత్ముడు తెల్లవారుజాముకి నా మనస్సును మార్చాడు. You should have to speak these words. దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని, దేవుని ప్రత్యక్షతల గురించి ఆదికాండంలో ఉన్న యాకోబు గురించి చెప్పడానికి నేను సిద్ధపడితే తెల్లవారుజాముకి నా దేవుడు నాతో మాట్లాడి ఈ మాటలు మీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒక ఉద్దేశం ఉన్నది దేవునికి మీ ఎడల ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆత్మవరములతో నింపబడను గాక. కృపావరములతో నింపబడను గాక. హల్లెలూయా. అరిగా మనము దేవుని ప్రార్థించినప్పుడు శక్తివంతమైన కార్యములు జరిగిస్తాడని మనము గ్రహించబద్దులమవుతున్నాం. ఆ యొక్క సహాయము నిమిత్తము ఆదికాండములో ఒక భక్తుడు ఏ విధంగా అడిగాడో చూస్తున్నాం. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆదికాండము ఈ మాట మీరందరూ గుర్తుపెట్టుకోండి. దేవుని ఇంత పట్టుదలతో అడగండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు యాకోబు భక్తుడు దేవుని ఏ తండ్రి అయిన దేవునితో పోరాడుతూ నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని నేను పోరాడుతున్నాడు. ఆ పట్టుదల మనకు ఉండాలి. ఆ పట్టుదలతో మీరు ప్రార్థన చేయండి. ఎవరిని ఆయన వదిలిపెట్టడు. యాకోబు భక్తుడు పొందాడు, ఆశీర్వాదాలు పొందాడు. నేటికి ఆశీర్వాదాల నిలయమైపోయాడు అతను ఇశ్రాయేలుగా. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. అదే ఆశీర్వాదాలు ఆయన ఎప్పుడైతే జ్యేష్ఠత్వం తీసుకున్నాడో ఆ దినములుగా ఇది ఆయన మరణించే వరకు దేవుడు అతనితో మాట్లాడుతూనే వస్తున్నాడు. Every time God is speaking with him. ప్రతిసారి దర్శనాలు ఇస్తానే ఉన్నాడు దేవాది దేవుడు. నీకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వటానికి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి యొక్క భక్తుడిని చూస్తున్నాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 31వ అధ్యాయం అదే భక్తుడు మాట్లాడిన మాట చూస్తున్నాం. అదే భక్తుడు హల్లెలూయా. అతడు పెరియాల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైనను. అప్పుడు అతడు తోడకుంటూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తోడ గూటి మీద తుంటినరుపు కొట్టినదన నేటి వరకు ఇశ్రాయేలీయులు తోడ తుంటి. నిర్గమాకాండం 32. హల్లెలూయా. మోషే యెహోవా ఎదుట తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతలను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించినవా లేనియలో నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. పాపమును నీలో ఉన్న పాపాన్ని దేవుడు తీసేస్తాడు. ప్రతిమాలు ప్రార్థన చేయి. నీకు తెలిసి తెలియక చేసిన పాపాలు ఉంటాయి. తెలిసి తెలియక చేసిన పాపాలు యవ్వన ప్రాయములో, బాల్య దశలో, లేక వృద్ధాప్యంలో నీకు తెలియకుండా నీవు చేసే పాపాలు ఉంటాయి. ఆ పాపాల గురించి నీవు దేవుడు అడుగు. మోసెస్ అంటున్నాడు, వారి పాపాలను కనుక నువ్వు తీసేయకపోతే నా పేరు తీసేసి అంటున్నాడు. ఎంతకంటే గొప్ప భక్తుడు ఉంటాడా? నన్ను జీవ గ్రంథంలో తీసి నన్ను నరకాన్ని పంపమంటున్నాడు.
దేవుడు ఓర్చుకుంటాడా? భక్తుడు ఎలా అడిగితే డెఫినెట్లీ గాడ్ విల్ వైప్ అప్ ఆల్ ది సిన్స్. ఆ ప్రతి పాపాన్ని తుడిచే దేవుడిగా ఉంటున్నాడు. మరి యొక్క భక్తుడిని చూస్తున్నాం. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో ఆయన చేసినటువంటి ప్రార్థనను ఈ రీతిగా చూస్తున్నాం. 3వ అధ్యాయము 7వ వచనము 1 రాజుల గ్రంథము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నిర్మించి ఉన్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరుగుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నారు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశ్రామ దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. నీకు జ్ఞానము లేదు, వివేకము లేదు. సాల్మన్ ద వాయిస్ ప్రార్థన చేస్తున్నాడు. నాకు అది ఇవ్వమన్నాడు, దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రాలు. అందరికి చెప్పే ఉంటాడు ఆయన ఏ రీతిగా జ్ఞానాన్ని. ఒక అన్యుడైనటువంటి రాజు వచ్చి ఒక మెలికలుగా ఉన్నటువంటి గొట్టం తీసుకుని వచ్చాడంట. మెలికలుగా ఉన్న గొట్టాన్ని, ఆ మెలికలుగా ఉన్న గొట్టాన్ని తీసుకొని వచ్చి దీనిలోనికి దారం ఎక్కించు అన్నాడట. నువ్వు జ్ఞానవంతుడు అంటున్నారు కదా ప్రపంచమంతా, నువ్వు దీనిలోనికి దారం ఎక్కించబట్టి ఎవరైనా ఎక్కించగలరు దారాన్ని? వెంటనే సల్మన్ ద వాయిస్ ఇంట్లోకి వెళ్ళాట. ఒక చీమను, స్వీట్ అనగా పంచదార లాంటి పదార్థాన్ని తీసుకొని వచ్చి చీమ నడుముకి దారం కట్టి అటువైపు అంచులు ఆ యొక్క స్వీట్ ని పెట్టాట. ఆ చీమ దానిలో నుంచి పొట్టి పోయి చివరికి అటు వెళ్ళిందిట. దారం వెళ్ళిందా? అది దేవుడు ఇచ్చిన జ్ఞానం అవుతున్నది. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. అలాంటి వివేకము గల జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలడు. అన్నిల ఎదుట నిన్ను అత్యుత్తమైన స్థానంలో ఉంచగల దేవుడు మన దేవుడు. ఆ దేవునే మనం ఆరాధిస్తున్నాము. అతి శక్తివంతమైన దేవునే మనం ఆరాధిస్తున్నాము. అది నీకును దేవుడు అతి జ్ఞానమును అనుగ్రహించును గాక. దేవాతి దేవునికి స్తోత్రాలు. కీర్తనాకారుడు ఒక పాటను 51వ అధ్యాయము 1వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన చూడండి. ఆయన ఏ రీతిగా చేస్తున్నాడు. కీర్తనాకారుడు 51:1లో ఉన్న సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, పోవునట్లు కడుగుము, నా పాపం పోవునట్లు. తల్లి దావీదు భక్తుడు దోషము పాపము చేశాడు. దేవుడు దూరంగా పెట్టాడు. అలా పెట్టాడు దావీదుతో. దావీదు అంత ప్రెషియస్ హోలీ మ్యాన్ బైబిల్లోనే లేడు. బాల్య దశ నుంచి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్తన్యపానమిచ్చుతుండగా విశ్వాసమును నేర్పిన వాడము నీవే కదా అన్నాడు. పాలించేటప్పటి నుంచి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడట. అంత గొప్ప భక్తుడు పాపము చేసిన దేవుడు ఏమన్నాడు? దూరపరిచాడు. 8 అధ్యాయాలు వేదన దుఃఖంతో ప్రార్థన చేస్తాడు దేవుడికి. ఆయనను మరలా క్షమించి దేవుడు ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఒక సాక్ష్యం కూడా దేవుడు ఇస్తాడు. ఆయన బెత్షెబా విషయంలో తప్ప పాపము చేయలేదు, పరిశుద్ధుడని దేవుడు ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఈ దేవుడు నీకు అలాంటి నిర్దేశించబడినటువంటి నీ జీవితంలో ఉంటే దేవుడు కొట్టివేసి నిన్ను మరలా ఆయన సన్నిధికి చేర్చుకొనగల ఏకైక దేవుడు ఆయన నామము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని మరి యొక్క భక్తుడు హల్లెలూయా
లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనంలో రక్షణ కొరకు ప్రాకులాడినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. 23:42 యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకని వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఇమ్మీడియట్ ఆన్సర్ ఇచ్చే దేవుడు అండి మన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ శ్రమలు కష్టములు ఆయన మరణించబోతున్నాడు. ఆయన శ్రమలకు పాలయ్యాడు. ఆయన శ్రమలలో ప్రపంచంలో ఏ వ్యక్తి పొందలేని శ్రమ పడుతున్నాడు. మీరందరూ గమనించాలి. చెక్క మీద యేసుక్రీస్తు వారి బొమ్మను చూసి అనుకోవద్దు. వేలాడినప్పుడట ఎనాటమీ చెప్తున్నది ప్రపంచమంతా కూడాను తల్ల కిందులవుతున్నటువంటి బాధ ఉంటుందిట. ఆ నరములు, మెదడు, ఆ యొక్క మజిల్స్ మనిషిని కుంగదీస్తాయట. అంత బాధలో కూడా ఏమంటున్నాడు? నాతో కూడా పరదేశంలో అంత మంచి గొప్ప దేవుడిని నువ్వు కలిగి నా దేవుడికి స్తోత్రాలు. మరి యొక్క కుటుంబం కొరకు అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆ అజ్ఞాన కారకులను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీనిని అన్నులకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పెను. అతనికి ఇంటిలోని వారందరికీ దేవుని వాక్యము బోధించింది. ఆత్రి గడిలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఒక అన్యుడైనటువంటి అధికారి రక్షణల గురించి అడిగితే కుటుంబం అంతా రక్షణ పొందే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. మీ కుటుంబాల్లో ఎవరైనా రక్షణలో లేకపోతే దేవుడిని అడగండి, వాళ్ళే వస్తారు. లేదు మా ఆయన బాగా రావట్లేదు, మా ఆవిడ రావట్లేదు అనుకోవద్దు. డెఫినెట్ గా గాడ్ విల్ సెండ్ దెమ్. ఇక్కడ చాలా ఉన్నాయి ఈ చర్చలో అలాంటి సాక్ష్యాలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. అపవాదిని గురించి 2 కొరింథీ 12వ అధ్యాయం పౌలు భక్తుడు చెప్తున్నాడు చూడండి, 8వ వచనము. 2 కొరింథీ 12:8. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అది నా యందు నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. ఆయన నాతో చెప్పెను. కాగా నిలిచియుడు నిమిత్తము అతిశయపడుదును. ఎప్పుడు బలహీనుడును బలవంతుడు కనుక బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను దేవుడు మనకు ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మనకి సమస్యలు రావచ్చు, సమస్యలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నిందలు ఉంటాయి. దేవుడు నీతో ఉంటాడంట ఆ సమయంలో. దేవుడి స్తోత్రాలు చెప్పండి. అందుకని పౌలు భక్తుడు చాలా అతిశయపడతాడంట. నా బలహీనతని బలహీనత నా దేవుడు నాతో ఉంటాడని. కాబట్టి నీవు ఎప్పుడు బలహీనుడువో పరిశుద్ధాత్మ కార్యాలే. కాబట్టి అతి శక్తిని నువ్వు పొందుతావు. నీ జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి ఒక నూతనమైన అనుభవాలతో కూడిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆత్మదేవుడు మరి యొక్క సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహెజ్కేలు భక్తుడు 11వ అధ్యాయం 19వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. యెహెజ్కేలు 11:19 వచనము.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి, మీ స్వంతం చేసుకోండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 యోహాను సువార్త 10:28 ఆయన ఒక ఆత్మవరముని నీకు ఇవ్వబోతున్నాడు. మరి యొక్క ఆత్మవరాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. నిత్య జీవము. హల్లెలూయా. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. సాతానుడికి నీ మీద చేయలేదు. గమనించండి. పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఇంటి క్రియలను సంపర్కించుకో. ఇంకొక వరం ఇస్తున్నాడు చూసుకోండి. ప్రకటన కార్డు 2వ అధ్యాయంలో ఈ సత్యాన్ని 10వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 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 స్తోత్రం. 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 ఇదిగో మీరు శోధింపబడినట్లు వారి మీద కొందరిని చెట్ల వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నీకు జీవ కిరీటము ఇచ్చెదను. దేవుడు నీకు జీవ కిరీటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుంటా. నీకు ఇవ్వబోతున్నటువంటి ఆత్మతో కూడినటువంటి స్థితిని ఒకసారి గమనించాలి. ఎఫెసీ 6 ప్రతి సమయమందును ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మీరే కాదు, మీ ప్రభు వారి కోసం చేయండి, మీ సంఘం కోసం చేయండి, మీ కాపురి కోసం చేయండి, మీ శత్రువుల కోసం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. 1 తిమోతి 2:8 మరి ఒక సత్యాన్ని చదువుకుంటాం. పవిత్రమైనటువంటి కార్యములు దేవునితో చేయించబోతున్నాడు. 1 తిమోతి 2:8. హల్లెలూయా. ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి. చేయవలనని కోరుచు. అంతే. ఫండమెంటల్. నేను చేతులెత్తండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క హస్తంలో నుంచి మీ శరీరాన్ని ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి సత్యాన్ని చదువుకొని యాకోబు భక్తుడు 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రం. 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 5:13 అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించిన ప్రార్థన చేయవలెను. సంతోషము కలిగిన కీర్తనలు పాడవలెను. రోగి అయి ఉన్నాడా? పిలిపింపవలెను. ప్రార్థన చేయండి. ప్రార్థన రోగిని స్వస్థపరచు. క్షమాపణ దేవుని ఆత్మను మీరు పొందండి. ఈ రీతిగా శ్రమలను కష్టాలను ఏం చేయాలో చెప్తున్నాడు. ఇవన్నీ మీరు అండర్లైన్ చేసుకొని మీ జీవితాల్లో అనువర్తించుకోండి. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన సాధనాలుగా వాడుకోబోతున్నాడు. దేవుడు పరిశుద్ధమైనటువంటి స్థితిని మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధమైన సంఘాన్ని మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధమైన వాక్యాన్ని మీకు అనుగ్రహించాడు. పరిశుద్ధతలో మిమ్మల్ని నడిపించుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ వరములతో నింపబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తుతులకు పాత్రుడా me